అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది తర్వాత మనం జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. ఈ సంవత్సరం 2026లో మార్చి 26 మరియు 27 తేదీల్లో నవమి తిథి వ్యాపించి ఉండడం వల్ల శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంది. అలాగే రాముల వారిని ఏ సమయంలో పూజించాలి? ఏ నియమాలు పాటించాలి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరందరూ కామెంట్స్‌లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి జరుపుకోవాలి. పంచాంగం ప్రకారం నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం 2:18కి ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యోదయానికి నవమి తిథి 27న ఉంది కాబట్టి 27వ తారీఖునే మనం శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా 27నే జరుగుతుంది. కాబట్టి మార్చి 27నే శ్రీరామనవమి జరుపుకోవడం శ్రేష్టం. ఈ రోజున మధ్యాహ్నం సమయంలో పూజ చేయడం ఎంతో విశేషం. ఎందుకంటే శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం జన్మించాడు. కాబట్టి శుభముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఇంకా ఈ సంవత్సరం శుక్రవారం రావడం వల్ల మహావిష్ణువు అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం రెండూ మీ ఇంటికి లభిస్తాయి. పండుగకు ముందు చేయవలసినవి: మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇల్లు కడగడం, డీప్ క్లీనింగ్ చేయకూడదు. కాబట్టి బుధవారం నాటికి ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకోండి. పూజ గదిలో రాములవారి ఫోటో తప్పనిసరిగా ఉంచండి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి కలిసి ఉన్న రామ దర్బార్ ఫోటో ఉంటే ఇంకా మంచిది. పండుగ రోజు చేయవలసినవి: ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పచ్చని మామిడి తోరణాలు కట్టండి. గడపపై గంధంతో రామబాణం గుర్తు వేయండి. ఇవి చేస్తే అష్టదరిద్రాలు తొలగి సుఖ సంతోషాలు వస్తాయి. నైవేద్యం: వడపప్పు, బెల్లం, పానకం, అరటిపండ్లు, కొబ్బరికాయ ఇవి ముందుగానే సిద్ధం చేసుకోండి. ప్రత్యేక సేవలు: రామాలయానికి వెళ్లి సేవ చేయండి. గుడి ప్రాంగణం శుభ్రం చేయండి. ధ్వజస్తంభానికి రంగులు వేయించండి. ఇవి చాలా పుణ్యకార్యాలు. ఆధ్యాత్మిక సాధనలు: రామకోటి రాయాలి అనుకుంటే కనీసం 108 సార్లు శ్రీరామ అని రాయండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీరామచంద్రాయ నమః 108 సార్లు జపించండి. పూజలో పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. తులసి దళాలతో, పుష్పాలతో పూజ చేయండి. సీతాదేవికి ఎరుపు రంగు రవిక సమర్పించడం మంగళకరం. ప్రత్యేక పూజలు: బియ్యపిండితో ప్రమిదలు చేసి నెయ్యితో దీపారాధన చేయండి. సాయంత్రం పసుపు నీటిని ఇంటి 4 మూలలలో చల్లండి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. రామాలయానికి వెళ్లి సీతారాములను దర్శించండి. కళ్యాణం తప్పక వీక్షించండి. అక్షింతలు తలపై వేసుకోండి. ఆరోగ్యం మరియు సమస్యల పరిష్కారం: అనారోగ్యంతో ఉన్నవారు హనుమాన్ చాలీసా చదవండి. ఓం హనుమతే నమః 108 సార్లు జపించండి. అప్పుల బాధలు ఉన్నవారు నువ్వుల నూనెతో దీపం పెట్టి జై శ్రీరామ్ అని 108 సార్లు జపించండి. ప్రత్యేక చిట్కాలు: తమలపాకుపై శ్రీరామ అని రాసి పూజలో ఉంచండి. గుమ్మానికి తమలపాకులు కట్టండి. రావి చెట్టు దర్శనం చేసి ప్రదక్షిణలు చేయండి. దానాలు: బెల్లం పానకం, మజ్జిగ, అన్నదానం. ఇవి చేస్తే కోటి పుణ్యఫలం లభిస్తుంది. అదృష్టం కోసం శ్రీరామ జయమని కాగితం మీద రాసి పర్సులో పెట్టుకోండి. కుటుంబ శ్రేయస్సు: సంతానం కోసం కొబ్బరికాయను ఎర్ర వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి రావి చెట్టుకు కట్టండి. వివాహిత మహిళలు ఒక పూట ఉపవాసం ఉండడం మంచిది. పాటించవలసిన నియమాలు: మాంసాహారం తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. పురాణాల ప్రకారం ఈ రోజున సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి భూమిపై సంచరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధువులతో షేర్ చేయండి. కామెంట్స్‌లో జై శ్రీరామ్ అని రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.